థర్మల్ ఎక్స్పాన్షన్ టాపిక్. ఆబ్జెక్ట్కి మనం హీట్ అంటూ సప్లై చేస్తే అవి ఎక్స్పాండ్ అవుతాయి. ఎక్స్పాన్షన్కి రీజన్ ఏంటి అంటే సాలిడ్స్లోని మాలిక్యూల్స్ ఇలా టైట్గా ప్యాక్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం వీటికి ఎనర్జీ ఇస్తామో, హీట్ ఎనర్జీ వీటికి సప్లై చేస్తామో, వాటిలో ఉన్నటువంటి ఏదైతే లో ఎనర్జీ వైబ్రేషన్స్ ఉంటాయో అవి కొద్దిగా స్పీడప్ అవుతాయి. స్పీడప్ ఎప్పుడైతే అవుతాయో ఇవి మూవ్ అవడానికి మాలిక్యూల్స్ కొద్దిగా స్పేస్ చేసుకుంటాయి వీటి మధ్యలోని. ఈ స్పేస్ చేసుకోవడమే ఎక్స్పాన్షన్ అంటాము. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్కి లెంత్, బ్రెడ్త్, వాల్యూము అన్నీ కూడా ఉండొచ్చు. కానీ దీన్ని హీట్ అంటూ చేస్తే మనకి మార్జినల్గా ఇది ఎక్స్పాండ్ అవుతుంది, కొద్దిగా చిన్నది. అది ఏ మేరకు ఎక్స్పాండ్ అవుతుంది అంటే, ఇదే వైర్ అనుకొని అది అల్యూమినియం వైర్ అయితే ఈ మేరకు ఎక్స్పాండ్ అవుతుంది, ఇదే ఐరన్ వైర్ అయితే ఈ మేరకు ఎక్స్పాండ్ అవుతుంది. అంటే దాని లెంత్ తాలూకా ఇంక్రీజ్ అనమాట, ఇంక్రీజ్ ఇన్ లెంత్. ఇది లెంతే ఇంత ఇంక్రీజ్ అయితే, ఇంత పొడుగున్నది ఇంత పిసర్ ఇంక్రీజ్ అయితే దాని బ్రెడ్త్ ఎంత ఉంది, దాని ఇంక్రీజ్ అనేది, దాని వాల్యూమ్ ఎంత ఉంది, దాని ఇంక్రీజ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కన్సిడర్డ్, ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. సో మనం ఎప్పుడైతే థిన్ వైర్స్ని, ఇట్లాంటి వైర్స్ని మనం హీట్ తాలూకా అప్లికేషన్ వల్ల ఎక్స్పాన్షన్ తీసుకుంటామో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము. లీనియర్ ఎక్స్పాన్షన్గా దాన్ని కన్సిడర్ చేస్తాం. అంటే ఓన్లీ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్, వెరాజ్ బ్రెడ్త్ అండ్ వాల్యూమ్ ఆర్ మార్జినల్ అండ్ నెగ్లిజిబుల్. ఇదే 2D ఆబ్జెక్ట్స్, షీట్స్ ఉంటాయి, ఇండస్ట్రియల్ యూసేజ్లో షీట్లు ఉంటాయి. వీటిని కూడా హీట్ చేస్తే ఇవి లెంత్ వైజ్గా కూడా మార్జినల్గా, బ్రెడ్త్ వైజ్గా కూడా మార్జినల్గా వెళ్తాయి. దేర్ఫోర్ షీట్స్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు వీటిని ఏరియల్ ఎక్స్పాన్షన్గా మనం తీసుకుంటాము. అంటే లెంత్, బ్రెడ్త్ని కన్సిడర్ చేస్తాము. ఇక్కడ వాల్యూమ్ ఏమో నెగ్లిజిబుల్గా తీసుకుంటాం. బికాజ్ యాజ్ యూ కెన్ సీ ద వాల్యూమ్ ఈజ్ వెరీ వెరీ థిన్ షీట్స్ ఇవి. ఎప్పుడైతే బాడీని లెంత్, బ్రెడ్త్, హైట్ రూపంలో మనం చూస్తామో, హైట్స్ బాగానే కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ హైట్ ఉంటే, సో ఇవి LBH వైజ్గా కూడా ఇంక్రీజ్ అవుతాయి. 3 డైమెన్షన్స్లో కూడా ఇంక్రీజ్ అనేది మనకి నోటీస్ అవుతుంది. ఈ మూడింటిని మనం కన్సిడర్ చేయాలి కాబట్టి దీన్ని వాల్యూమెట్రిక్ ఎక్స్పాన్షన్గా మనం కన్సిడర్ చేస్తాం. ఒక 1 మీటర్ లెంత్ ఉన్నటువంటి వైర్ని మనం ఒక 1 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రైజ్ చేయడానికి యూజ్ చేస్తే ఇక్కడ 1 యూనిటరీ సిస్టంలో ఎప్పుడైతే లెక్క చెప్పుకుంటామో అది ఆల్ఫా మేరకే ఎక్స్పాండ్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, అబ్రివేటెడ్ ఫామ్. సో ఈ మేరకు ఉన్నది ఇక్కడ దాకా వచ్చింది. ఇదే 1 మీటర్ లెంత్ని నేను ∆T డిగ్రీస్ సెంటిగ్రేడ్ రైజ్ చేయాల్సి వస్తే దాని తాలూకా ఇంక్రీజ్ విల్ బీ ఆల్ఫా ఇంటూ ∆T. బికాజ్ 1కి ఆల్ఫా అయితే ∆Tకి ∆T ఇంటూ సింపుల్ మ్యాథ్. ఈ కాన్సెప్ట్ మొత్తం ఇప్పుడు బయటికి తీస్తే 1 మీటర్కి ఆల్ఫా ∆T ఎక్స్పాండ్ అయితే నేను ఎనీ లెంత్ L0 తీసుకుంటే ఇనీషియల్, దెన్ ఎక్స్పాన్షన్ విల్ బీ L0 ఆల్ఫా ∆T. ఫిజిక్స్లో ఎప్పుడైనా యూనిటరీ సిస్టంలో ఏదైనా వర్కౌట్ చేసినప్పుడు అక్కడ వచ్చేటటువంటి వాల్యూ విల్ బీ కాల్డ్ కోఎఫిషియంట్. సో మనం L0 అనే మెటీరియల్ తీసుకున్నాము, అది ఇంత ఎక్స్పాండ్ అయింది, ఈ మేరకు ఎక్స్పాండ్ అయింది, L0 ఆల్ఫా ∆T మేరకు ఎక్స్పాండ్ అయింది ఫర్ టెంపరేచర్ ∆T. దెన్ టోటల్ లెంత్ విల్ బీ సమ్ ఆఫ్ దీస్ టూ, విచ్ ఈజ్ నథింగ్ బట్ కామన్ తీస్తే ఇలా కంక్లూడ్ చేయకుండా దీన్నే LF మైనస్ L0 ఈజ్ ఈక్వల్ టు రాస్తే ఇదే ∆L కాబట్టి, అంటే డిఫరెన్స్ ఇన్ లెంత్. సో ఇది మన తాలూకా ఫైనల్ ఈక్వేషను. ఇలాగే ఇక్కడ నుంచి ఇంకోటి వస్తుంది, దీని నుంచి బై L0 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా ∆T, అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ స్ట్రెయిన్. ఇప్పుడు ఇదే స్ట్రెయిన్ ఈక్వేషన్ వచ్చింది మనకి, ∆L తాలూకా ఈక్వేషన్ వచ్చింది. దీనిలోంచి మనం ఆల్ఫా వాల్యూ కూడా తీయచ్చు. అంటే ఇదంతా కూడా బేసికలీ ఫిజిక్స్లో మనకు అడిగేటటువంటి న్యూమరికల్స్ తాలూకా ఇంపాక్ట్. జస్ట్ సింపుల్ మ్యాథ్. దీని మైనస్కి ఇదేమో ఇది కిందకి వెళ్తుంది. సో ఇలా వచ్చింది. దీన్నే మనం LCM తీస్తే L0 బై L0 అని వస్తుంది. LF మైనస్ L0 బై L0 ఇంటూ 1 బై ∆T. న్యూమరికల్స్లో ఏ కాంపోనెంట్ అయినా లెక్కగా ఇవ్వచ్చు, ఏ వాల్యూ అయినా మనం తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎలా అయితే ఆల్ఫా ఉందో మనం బీటా తీసుకున్నట్లయితే దిస్ విల్ బికమ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్. లెక్కంతా ఇదే, ఎక్కడెక్కడైతే ఆల్ఫా వచ్చిందో అక్కడ మనకి బీటా వస్తుంది.
అండ్ ఎక్కడెక్కడైతే మనకి ఇది వచ్చిందో 1 స్క్వేర్ మీటరు, ఎక్కడైతే ఎల్ వచ్చిందో అక్కడంతా కూడా ఏరియా వస్తుంది, ఏరియా లెక్కలోకి వస్తుంది. మొత్తం సేమ్ ఈక్వేషన్. ఇది మన తాలూకా మొత్తం చేంజ్ ఏ పెట్టుకొని, అండ్ దిస్ ఈజ్ థర్మల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ బీటా. ఎట్లా అయితే మనకి ఇక్కడ బీటాతో సబ్స్టిట్యూట్ చేసామో అలాగే గామా పెట్టుకున్నట్లయితే ఇది కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమెట్రిక్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్. అన్ని చోట్ల ఏరియా ఇక్కడ క్యూబ్ అవుతుంది అంతే, ఇంకేం లేదు. ఇంకో డైమెన్షన్ యాడ్ అయింది, 3 డైమెన్షన్స్. సో ఈ ఏరియా ప్లేస్లో మనకి వచ్చేది వాల్యూమ్. సో ఇది మన తాలూకా వాల్యూమెట్రిక్ ఎక్స్పాన్షన్ తాలూకా ఎక్స్ప్లెనేషన్. మొత్తం అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రీడింగ్స్, యాజ్ ఇట్ ఈజ్ ఫార్ములే. ఓన్లీ థింగ్ ఈజ్ ద థర్డ్ డైమెన్షన్ ఈజ్ యాడెడ్, హెచ్. లెంత్ బ్రెడ్త్ చూసాం, లెంత్ చూసాం ఫస్ట్, అది లీనియర్ ఎక్స్పాన్షన్. లెంత్ ఇంటూ బ్రెడ్త్ చూసాం, అది ఏరియల్ ఎక్స్పాన్షన్. నౌ వీ హ్యావ్ సీన్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ అనే డైమెన్షన్ యాడ్ అయింది కాబట్టి మనకి ఇక్కడ గామాతో ఇది రీప్లేస్ అయింది ఈక్వేషన్ అంతా. ఈ వాల్యూమ్ ఎక్స్పాన్షన్లో మనకి తెలుసు మాస్, వాల్యూము ఇన్వాల్వ్ అయ్యాయి. అండ్ మాస్ బై వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ. ఇందులో మనకి తెలుసు మాస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మారదు. సో మారేవి ఏంటి అంటే ఈ రెండు మారేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడైతే మనకి వాల్యూమ్ అనేది ఉందో మనం ఇప్పుడు ఈ యొక్క ఈక్వేషన్ పట్టుకొని ముందుకెళ్దాం. మాస్ కాన్స్టెంట్ కాబట్టి ఇనిషియల్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ విల్ బీ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. అంటే ఇవి రెండు అలా ప్రపోర్షనల్గా మనకి చేంజెస్ అనేది జరుగుతాయి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 2ని నేను సబ్స్టిట్యూట్ చేసి విఎఫ్ వాల్యూని తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు వచ్చేది ఏంటి అంటే దీని వాల్యూ ఇక్కడ తెచ్చాను అంతా మొత్తం ఇంటూ D2 ఉండనే ఉంది. ఇది తలుకది V0 క్యాన్సిల్ అయింది. ఇవి ఇప్పుడు మనకు మిగిలి ఇందులో నుంచి ఇప్పుడు నేను గామా వాల్యూ తీయాలంటే మళ్ళీ మ్యాథ్ యాజ్ ఇట్ ఈస్గా which will involve d1 by d2 minus 1 plus gamma delta t. And since I want gamma t is equal to d initial minus d final by d final into delta t. సో డెన్సిటీస్ ఇచ్చి న్యూమరికల్స్ ఇస్తే ఆల్ఫా కనుక్కోమంటే అదే గామా కనుక్కోమంటే వాల్యూమెట్రిక్ మనం ఈజీగా ఈ రకంగా తీయచ్చు.